దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకచాలడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అన్నమాట. ఇదంతా కూడా మనం చదివినప్పుడు చాలా విషయాలు, ప్రత్యేకమైన విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే 33 మొదటి వచనం అండి. యెహోవా వాక్కు. ఇవి స్వయముగా దేవాది దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఈ విషయాలు చెప్తూ ఇవి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయమని చెప్పారనమాట. ఇదే మాటలు మళ్ళా రిపీటెడ్గా ప్రభువు చెప్పారండి. ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదవము, కానీ ఇందులో 32 వచనాలు ఉన్నాయి. ఇవి కూడా యాజ్ టీజ్గా అందులో ఏముందో ఇక్కడ కూడా ప్రభువు అదే విషయాలను ఇక్కడ తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా ఒక విషయాన్ని ఒకటి కంటే ఎక్కువ సార్లు చెప్తే చాలా ప్రాముఖ్యమైన అంశం అని మనము గ్రహించాలి. సో 18వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు ఇవే మాటలు. మరలా 33వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు రిపీటెడ్గా చెప్తున్నారనమాట. మరి యెహెజ్కేలు భక్తునికి చెప్తూ ఈ విషయాలు నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయమని చెప్తున్నారు. ఏమని అంటే ఇక్కడ 1 నుంచి 9 వచనంలో కూడా ఒక చిన్ని మనము బ్రీఫ్గా చెప్పుకుంటే, మరి ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలట? బాకానాదము ఊదాలి. ఎవరి పని బాకానాదం ఊదడం? కావలివాడు పని ఏంటండి? బాకానాదము ఊదాలి. అంటే ఏంటి? యుద్ధం వచ్చేస్తుంది, మీరు రెడీగా ఉండండి, మీరు అలర్ట్గా ఉండండి అని అర్థం. ఏంటి ఆ విషయము? బాకానాదము ఊదినప్పుడు. అయితే బాకానాదం ఊదిన తర్వాత ఎవరైతే అలర్ట్గా ఉంటారో, అంటే ఆ యుద్ధం వచ్చేస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఆ ఆయుధాలు సిద్ధపరచుకొని యుద్ధానికి రెడీ అయినప్పుడు వాళ్ళ ప్రాణము రక్షించబడుతుంది. ఎవరైతే బాకానాదం వినబడి కూడా వాళ్ళు అలర్ట్గా లేరో, వాళ్ళు యుద్ధానికి సిద్ధము కానప్పుడు ఏం జరుగుతుందండి? శత్రువు వచ్చి దాడి చేస్తాడు. సో ఈ కావలివాడు ఎవరు అని ప్రభువు చెప్పారండి? యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పారు, నిన్ను ఇశ్రాయేలీలకు ఎలా నియమించాను? నేను కావలి వానిగా. సో దేవుని యొక్క వాక్యము అంటే ఏంటండి? ఇక్కడ బాకానాదము. ఈ బాకానాదం వినబడినప్పుడు ఏం చేయాలి? విశ్వాసులమైన మనము జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. శత్రువు మనల్ని మరి ఓడించడానికి అవకాశం లేకుండా మనం ఏం చేయాలండి? ఓహో, యుద్ధం వచ్చేస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలని ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలట? యుద్ధానికి సిద్ధము కావాలి. ఒకవేళ బాకానాదం వినబడిన దానిని లక్ష్యము చేయకుండా ఉంటే అది విశ్వాసికే ఆ యొక్క విషయాన్ని ప్రభువు వదిలివేసేవారై ఉన్నారు. కానీ బాకానాదము ఊదకపోతే ఎవరిని లెక్క అడుగుతారట? కావలివాని లెక్క అడుగుతారు. సో ఇదంతా కూడా 33వ అధ్యాయము మొదటి 9వ వచనంలో ఉన్న భాగము. మన రెండవ భాగంలోనికి మనం వచ్చాము. ఇందాక చదువుకున్నామండి 12వ వచనంలో. కొంచెం మనం స్లోగా చదువుదాం. నీతిమంతుడు పాపము చేసిన దినమున అని చూస్తున్నాం. తర్వాత దుష్టుడు చెడితనము విడిచి అని మనము చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులను మనం ఈ 2 అధ్యాయాల్లో చూస్తున్నాం. ఒకరు నీతిమంతుడు, మరి ఒక వ్యక్తి
దుష్టుడు. నీతిమంతుడు అంటే ఎవరండి? నీతి కార్యాలు చేసే వ్యక్తి నీతిమంతుడు. దుష్టుడు అంటే ఎవరు? చెడు కార్యములు చేసేవాడు మరి దుష్టుడుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నీతిమంతుడు ఏం చేశాడట? నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. అంటే నీతిమంతుడు ఏమనుకుంటాడంట? నేను చిన్నప్పటి నుంచి చాలా భయభక్తుల్లో పెరిగాను, నాకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలుసు, నాకు అన్నీ తెలుసు, సో నేను ఎలా జీవించినా నాకేమీ పర్వాలేదు అనుకుంటూ ఏం చేస్తాడట? 13వ వచనంలో క్లియర్గా ఉందండి. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకమునకు తేబడదు. చాలండి. ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? నీతిని ఆధారము చేసుకుని ఏం చేస్తున్నాడట? పాపము చేస్తూ ఉన్నాడు. నీతిని ఆధారం చేసుకుని పాపం చేయడం అంటే ఏంటండి? ఏం పర్వాలేదు. ఇప్పుడు సొలొమోను గురించి మనకు తెలుసు. సొలొమోను ఎన్ని దహన బలులు అర్పించాడట? ఒక్క రోజులో 1000 దహన బలులు అర్పించాడు. ఆ రాత్రే ప్రభు ప్రత్యక్షమై ఏమన్నారు? నువ్వు ఏది కోరుకుంటావో నేను అది ఇస్తాను అన్నారు. అయితే సొలొమోను ఏమడిగాడండి? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే ప్రభు ఏమిచ్చారట? జ్ఞానం ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు. ఎంతగా సొలొమోన్ని దీవించారంటే నీకు ముందు ఎలాంటి వాడు లేడు, భవిష్యత్తులో కూడా నీలాంటి వాడు రాడు అని దేవుడు వాగ్దానం చేశారు. కానీ సొలొమోను యొక్క లేటర్, తన యొక్క తర్వాత జీవితము ఎంత భయంకరంగా మారిందో మనకి తెలుసు. ఎంతగా అంటే దేవుడు ప్రత్యక్షమై కలలో నీ పద్ధతి మార్చుకో అని చెప్పినా కానీ అతనిలో ఏమాత్రము కూడా మార్పు లేదు. అంటే సొలొమోనుకి ఏమొచ్చేసింది లోపల? చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నా నీతి, నా ప్రార్థన, నా విశ్వాసము ఇంత గొప్పది కాబట్టి నేను ఎలా బ్రతికినా దేవుడు నన్ను మరి ఏమీ కూడా ఆయన కనికరము చూపిస్తారని ఒక గుడ్డి నమ్మకంతో తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో అదే ప్రభు ఇక్కడ హెచ్చరిస్తున్నారనమాట. అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది కూడా జ్ఞాపకమునకు తేబడదు. అంటే అన్నీ కూడా ప్రభు మర్చిపోతారనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ఎలా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రభువారు పదే పదే హెచ్చరిస్తున్నారనమాట. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్న వాడు ఏం చేయాలట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మన యొక్క విశ్వాస జీవితము ఇన్ని సంవత్సరాలు బాగానే మనం లాక్కొచ్చాము. ఇక ముందుకు కూడా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. మనం బాగానే ఉన్నాము కదా అని మనము కనుక నిర్లక్ష్యముగా ఉంటే ఏం జరుగుతుందట? మన నీతి క్రియల్లో ఏది కూడా జ్ఞాపకమునకు తేబడదని చెప్తూ ఉన్నారు. అయితే దుష్టుడి గురించి కూడా ఒక విషయం చెప్తున్నారండి. ఇక్కడ 12వ వచనములో దుష్టుడు చెడుతనం విడిచి మనసు త్రిప్పుకున్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. చాలండి. ఇక్కడ దుష్టుడు గురించి ఏం చెప్తున్నారు? వాడు చాలా చెడ్డగా జీవించాడు, కానీ అతను ఏం చేశాడట? మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. సో ఇతను దుష్టుడండి, ఇతను మారడండి, ఇతను మారడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కొంతమంది గురించి. కానీ దేవుడు కార్యం చేసినప్పుడు మార్పు ఎలా వస్తుందండి? కనురెప్పపాటులో మార్పు కలుగుతుంది. సో అతని యొక్క దుష్టత్వాన్ని బట్టి నిజమైన పశ్చాత్తాపం అతనిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? అతను పడిపోడు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మనకెవరు తెలుసండి అలాగూ? క్షణములో మారిన వ్యక్తి ఎవరు? కుడివైపున్న
దొంగ. అప్పటి వరకు తన జీవితం ఎంత పాప జీవితమైనా చివరిలో అతనిలో ఏమొచ్చిందండి? నిజమైన మారు మనసు. అందువలన తాను ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్ళాడండి? ఆ క్షణమే మారు మనసు పొందాడు. ప్రభువారు ఏమన్నారండి? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. సో మనము కూడా ఇప్పటి వరకు గతించిన క్షణము వరకు మనం బాగానే ఉన్నాం. ఈ క్షణం బాగుండాలి. ప్రభు రాకడ పర్యంతం మనం నిలిచి ఉండే వారంగా ఉండాలి, కానీ పడిపోయే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందుకని మనం 15వ వచనంలో కూడా కొన్ని విషయాలు చూచి మనం ముగించుకుందామండి. 14, 15 వచనాలు మనం చదువుకుందాం. మరియు నిజముగా మరణం నొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. 16వ వచనం కూడా అండి. అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించిన గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. చాలండి. ఈ వాక్య భాగం అంతా కూడా మనం చూస్తే ఈ యొక్క దుష్టుడు ఏం చేయాలట? పాపము విడిచి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. నిజమైన మారు మనసు అంటే మొట్టమొదటిగా ఏం చేయాలండి? పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా ఏంటండి ఇక్కడ మనం చూసినట్లయితే నీతి న్యాయములను అనుసరించుచు. పాపం మానివేయడమే కాదు, మన జీవితం ఎలా మారాలి? నీతి న్యాయము. సో ఆ విధంగా తీర్మానం చేసుకున్న వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరండి? నేను ఇక నుంచి ఇలాగూ ఉంటాను అని ప్రభు దగ్గర చెప్పారు. ఎవరైనా? జక్కయ్య ఏం చేశాడండి? ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను అదంతా కూడా నేను రెక్టిఫై చేసుకుంటాను అన్నప్పుడు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. సో రెండవదిగా ఏంటండి? నీతి న్యాయములు అనుసరించుట. మూడవది ఏంటండి? కుదువ సొమ్మును మరలా అప్పగించుచు. సో మనకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తాకట్టులు మనం ఉంచుకోకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాంటి సొమ్ము ఉంటేనట మనం ఏం చేయాలి? తిరిగి అప్పగించాలి. నాలుగవదిగా ఏంటండి? తాను దొంగిల దానిని మరలా ఇచ్చివేసి. అంటే ఎవరి దగ్గరన్నా ఎవరికి మనము ఏ విషయంలో ఎలా ఉండకూడదట? అచ్చి ఉండకూడదు అని ఆ వాక్యంలో ఉంది. ఏముండకూడదట? అచ్చి ఉండకూడదు. ఒక్క విషయంలోనే మనం అచ్చి ఉండాలంటే ఏంటది? ప్రేమ విషయంలో తప్ప మనం ఎవ్వరికీ కూడా ఏ విషయంలో కూడా అచ్చి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అంటే ఈ రెండు విషయాలను మనం చూసినప్పుడు నీతి న్యాయం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడండి? మనీ మ్యాటర్స్లో అంటే ధనము విషయంలో ఎలా ఉంటారు? నమ్మకముగా నీతిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. సో మనకొచ్చే వాటిలో మనం చేసే ప్రతి పనిలో ఏ విధంగా ఉండాలట? నమ్మకముగా ఉండాలి. తరువాత మనం చూసినట్లయితే లాస్ట్గా ఏంటండి? జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనం అనుసరిస్తూ ఉంటే మనలోకి ఏమొస్తుందట? జీవం వస్తుంది. మొదటి వర్తమానంలో మనం విన్నాం, దేవుని యొక్క ఆత్మను పొందుట వలన ఏం జరుగుతుందండి? మనలో ఉన్న నిర్జీవ స్థితి అంతా, ఎండిపోయిన స్థితి అంతా పోయి ఏమొస్తూ ఉంటుంది? జీవం వస్తుంది. అందుకే మరి ఆ యొక్క గోత్ర ప్రకారము కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారంలో ఉంచినప్పుడు అహరోను కర్ర ఏమైందండి? ఎండిపోయిన కర్ర చిగిర్చింది. దానికి పువ్వులు పూసినాయట, బాదము కాయలు కాసినాయి అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో ఎండిపోయిన స్థితిలో ఉన్న మనము ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు గైకుంటే మనలోనికి ఏమొస్తుందండి? జీవము. సో ఈ 6 విషయాలు మనం చేస్తే ఏం జరుగుతుందట? అతడు మరణము నొందక
అవశ్యముగా బ్రతుకును. సో మనకి నిత్య జీవము రావాలంటే మేము మారిపోయామండి, ఎప్పుడో రక్షణ పొందామంటే కుదరదు. అందుకే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. మనం ఇంకా స్టిల్ అదే ప్రాసెస్లో ఉన్నాం. రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. సో ఇంకా తర్వాత ఇంకొక వచనం చదువుకుందామండి. 16వ వచనము, అతడు చేసిన పాపములో ఏదియో అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అంటే ఇలాగూ మనం రెక్టిఫై చేస్తేనట మన పాత విషయాలు, మన పాత జీవితములో మనము చేసిన పాపములు ఏమీ కూడా ప్రభువు జ్ఞాపకములో ఉంచుకొనరు. జక్కయ్యకు అందుకని ఏమన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందట, రక్షణ వచ్చి ఉన్నది. మనము కూడా మరి నీతిమంతులముగా ఉన్నామా, దుష్టులముగా ఉన్నామా? ఒకవేళ నీతిమంతులముగా జీవిస్తూ మనం పర్వాలేదులే అని మనం అనుకుంటే ప్రభువు ఏం చేస్తారట, ఆ యొక్క నీతి కార్యాలు పాపము చేసిన దినమున నీతి కార్యములు ఏమీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోరని మరి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందుకనే ప్రభువారు శిష్యులకు చెప్తూ ఏమన్నారంటే, పాపులు, సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు అని చెప్పారనమాట. అనుకుంటాం మనం వాళ్ళండి చాలా దుష్టులండి, వాళ్ళండి చాలా పాపాత్ములండి అని మనం చెప్పుకుంటాం. కానీ వాళ్ళే పరలోక రాజ్యంలోనికి ముందు వెళ్ళేవారై ఉంటారు. కాబట్టి మన నీతిని ఆధారం చేసుకుంటూ, మన నీతిని నమ్ముకుంటూ మనం గుడ్డిగా జీవిస్తే మనము చేసే నీతి కార్యాలు ప్రభు జ్ఞాపకం చేసుకోరు. కానీ అంతము వరకు మనము నడుచుకున్న రీతిని దేవుడు దాన్ని చూచేవారై ఉన్నారు. మరి దుష్టుడు ఎంత దుష్టత్వంతో ఉన్నా నిజమైన మారు మనసు కలిగినప్పుడు అతడు చేసిన పాపముల్లో ఏది కూడా ప్రభువు జ్ఞాపకం చేసుకోరట. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. మరి 33వ అధ్యాయము మరి ఇంటికి వెళ్ళి ధ్యానించవలసిందిగా కోరుతున్నాను. ప్రభు అట్టి కృపలు మనందరకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.